మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్లు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నేరేడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్లోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశాన్ని మోడీ ఏ విధంగా అభివృద్ధి చేశాడో మనం చూస్తున్నామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలను మభ్యపెడుతుంది తప్ప నిజంగా ప్రజలకు చేసింది మాత్రం శూన్యమని తెలిపారు. మల్కాజ్గిరిలో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. పార్టీ అధిష్టానం టిక్కెట్లు ఎవరికి కేటాయించినప్పటికీ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండింటి ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్ తప్పకుండా. అండ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, అండ్ మనకి ఉద్యోగాలు ఉన్నప్పుడు, హెల్త్ బాగున్నప్పుడు, ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు 5 lakh అది అందరూ కూడా కార్డ్స్ చేయించుకుంటున్నారు. అందరూ చేయించుకోవాలి. అండ్ ఎవరిస్తారు 5 lakh ఇన్సూరెన్స్? 5 lakh ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మనకు కావాలి అంటే దగ్గర మనం 5,000 6,000 కట్టకుండా 5 lakh ఇన్సూరెన్స్ ఉండదు. అట్లాంటిది ఫ్రీగా మనకి 5 lakh ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్. అంటే ఎడ్యుకేషన్ ఇదప్పుడు పిల్లలు బాగా చదువుకుని పైకి వచ్చేది మనకి వైద్యులు గెట్ ఎక్యూజ్ విత్ 2,000కి 5,000కి 10,000 ఎవరు కావాలి? ఎవరితో బతుకమ్మ చీరలు కావాలి అంటే బతుకమ్మ చీరలు కొనుక్కోలేము. 50 రూపాయల చీర పంచడం. సో ఇవన్నిటి కూడా నో అనే రోజులు వచ్చినాయి. కాబట్టి బీజేపీ 100% మల్కాజ్గిరిలో గెలుస్తుందనేసి మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తున్నాం. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాను చాటి చూపిస్తాం. ఈ అవినీతి పరులను, ఈ రౌడీ నాయకులను, డబ్బుతోని అందరినీ కొందామనుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి అటు కాంగ్రెస్ నాయకులకే కానివ్వండి, బీఆర్ఎస్, ఎందుకంటే మైనంపల్లి అంటే ఇంకా బీఆర్ఎస్ అనే భావనలు చాలా మంది ఉన్నాం. అందుకని మెడక రికార్డు వేసుకున్నట్టు ఆ కాండ వేసుకుని అన్ని దగ్గర తిరుగుతుంటే కొత్తగా లేటెస్ట్ గా ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్లేసింగ్ చూపిస్తాం. ఎన్నికల తర్వాత మైనంపల్లిని చర్లపల్లి పంపించడం పక్క. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఉన్న ప్రతి ఒక్కరం బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ లేని వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా ఇదే స్పిరిట్ తోని, ఇంకే స్పిరిట్ పెరుగుతుంది కానీ తగ్గదు. మా పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి వచ్చి మీరు డబ్బులు ప్రలోభాలు పెట్టి మా కార్యకర్తలను గనక మీ వైపు చేర్చుకునే ప్రయత్నం చేస్తే అంతకు ఇంత నేను కూడా రివర్స్ అయి చూపిస్తాము. మీ బండారాన్ని బయట పెట్టి చూపిస్తాం. కేవలం డబ్బున్నంత మాత్రాన ఎవరినైనా కొనుక్కోగలమనే అహంకారాన్ని మీరు ఆపండి. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షానే ఉంటారు. మీకు ఏది డబ్బు ఉంది కాబట్టి, అక్రమ సంపాదనలో కొక్కలుగా సంపాదించింది కాబట్టి, కట్టలు పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో మల్కాజ్గిరి ప్రజల స్వాభిమానాన్ని కొనుక్కుంటారంటే మల్కాజ్గిరి ప్రజలు ఒప్పుకోరు. మల్కాజ్గిరి ప్రజలు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు. మల్కాజ్గిరి ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పిస్తారు. డబ్బు కోసం మీరు డబ్బు ఇస్తే డబ్బు తీసుకుంటారు ప్రజలు, కానీ ఎవరికి ఓటు వేయాలో మల్కాజ్గిరి ప్రజలకు తెలుసు. మల్కాజ్గిరి ప్రజలకి ప్రతిరోజు అందుబాటులో ఉంది. మల్కాజ్గిరి ప్రజల పక్షాన ఆ రోజు కోవిడ్ వ్యాక్సిన్ల కోసం, టెస్టింగ్ల కోసం కానివ్వండి, ఆ రోజు మల్కాజ్గిరి హాస్పిటల్లో బెడ్ల కోసం, ఆక్సిజన్ ప్లాంట్ల కోసం కానివ్వండి, వీటి కోసము కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానివ్వండి, లేకపోతే ఎన్నో పోలీస్ స్టేషన్ దగ్గర కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ల కోసం కానివ్వండి, స్కీమ్ల కోసం కానివ్వండి, అనేక పోరాటాలు చేసిన వ్యక్తులను మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీలో మల్కాజ్గిరిలో